ఆ శ్రీకృష్ణ భగవాన్ని అద్భుత గీతాగాన రసామృతాన్ని ఆస్వాదిస్తున్న చిన్నారులందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యుగంలోని 10వ శ్లోకము. ముందుగా శ్లోకంలోని భావాన్ని తెలుసుకొని భావంలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ శ్లోకాన్ని నేర్చుకుందాం. తర్వాత ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. అర్థం తెలుసుకొని నేర్చుకుంటే ఎప్పటికీ మనసులో గుర్తుండిపోతుంది. ఈ శ్లోకము సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని సమీపించి పాండవ సైన్యంలో ఉన్న మహారథుల గురించి వివరించాడు. తర్వాత తన సైన్యంలోని మహారథుల గురించి వివరించాడు. ఇంకా ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో, ఓ గురువర్య, భీష్మ పితామహుని చేత రక్షించబడుతున్న మన సైన్యము అపరిమితంగా ఉన్నది, భీముని చేత రక్షించబడుతున్న పాండవ సైన్యము పరిమితంగా ఉన్నదని వివరించాడు. ఇక్కడ మనం దుర్యోధన్ని అంతరంగం కనుక చూసినట్లయితే పాండవ సైన్యం కన్నా తన సైన్యమే అధికంగా ఉన్నదని, అందువల్ల తనకే విజయం ప్రాప్తిస్తుందని గర్వంగా వివరిస్తున్నాడన్నమాట. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. కష్టమైన పదాలు పలకటం నేర్చుకుందాం. అపర్యాప్తం, ఈ పదాన్ని అపర్ ప్లస్ యా ప్లస్ పుతం, అపర్యాప్తం. తదస్మాకం, తదస్ ప్లస్ మా ప్లస్ కం, తదస్మాకం. భీష్మాభిరక్షితం, భీష్మాభిరక్షితం. పర్యాప్తం, పర్యాప్తం. తదస్మాకం, తదస్ ప్లస్ మా కం, తదస్మాకం అని పలకాలి. ప్రతి పదార్థం. తత్ అటువంటి, అస్మాకం బలం మన సైన్యము, భీష్మాభిరక్షితం భీష్మాచార్యుని రక్షణలో, అపర్యాప్తం అసంఖ్యాకంగా ఉన్నది. త్విదమేతేషం, ఈ పదాన్ని విడదీస్తే టూ ప్లస్ ఇదం ప్లస్ ఏతేషాం, టూ. కానీ ఏతేషాం ఆ పాండవుల యొక్క సైన్యము, ఇదం ఈ, భీమాభిరక్షితం భీముడి చేత కాపాడుతున్న, పర్యాప్తం తగినదిగా ఉన్నది అని అర్థం. జై శ్రీకృష్ణ.